నమస్కారం అండి. నేను రైటర్ సాహితీ మాట్లాడుతున్నాను. ఇప్పుడు విజయ్ ఆంటోనీ గారు మ్యూజిక్ చేసి హీరోగా నటించినటువంటి సలీం అనే పిక్చర్, తమిళ్ పిక్చర్ డబ్బింగ్లో ఉన్నాను, డబ్బింగ్ చేస్తున్నాను. ఈ పిక్చర్ యాక్చువల్గా నిర్మల్ కుమార్ గారు డైరెక్ట్ చేశారు తమిళ్లో. చాలా మంచి పాయింట్, ఒక అన్ఎక్స్పెక్టెడ్ టర్నింగ్ ఉంటుంది పిక్చర్లో. చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. చాలా పర్పస్ఫుల్ ఫిలిం, మంచి హ్యూమానిటేరియన్ పాయింట్ మీద బిల్డప్ చేసినటువంటి స్టోరీ అండి. ఈ పిక్చర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. డైలాగ్స్ రాస్తున్నాను, సాంగ్స్ అన్నీ రాస్తున్నాను నేను. లోగడ సురేష్ కొండేటి గారు యాక్చువల్గా ఈ పిక్చర్ని తెలుగులో డబ్ చేస్తున్నారండి. వారికి నేను జర్నీ అనే పిక్చరు, పిజ్జా అనే పిక్చర్, 2 పిక్చర్స్ చేశాను. జర్నీ ఇందులో మంచి హిట్, మీరు ఆ పిక్చరు చూసే ఉంటారు. డైలాగ్స్, సాంగ్స్ వచ్చేసి 5 సాంగ్స్ ఉన్నాయి. మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో రన్ అవుతుంది. హేమచంద్ర గారు, తర్వాత సుప్రియ జోషి గారు, మహాలింగం గారు, శ్రీనివాస్ గారు, వీరంతా ప్లేబ్యాక్ సింగర్స్గా సాంగ్స్ పాడారండి. నిన్ను చూసినామది ఉప్పొంగిపోయలే, నీవు జంట చేరగా ఆనందమౌనులే, ఇక రోజు సుఖమే ప్రతిక్షణమో వరమే బ్రతుకునా. నిన్ను చూసినామది ఉప్పొంగిపోయలే, నీవు జంట చేరగా ఆనందమౌనులే. నీదు ఒడిలో తలను వాల్చి నేను మరవాలి లోకం, మదికి నీవే దూరమైతే నా హృదయమే కలవరం. నిదురరాని పగటి కలనా కనులని చిలిపితనమే, మరచిపోను మరువలేను ఎదను నీ జ్ఞాపకం. కలలలో తేలుతూ అలవలే ఎగిసిన మధువునై తడిసిలా నీలో కరిగిన. మర్చిపోయినాం అవ్వదాం. ఆట బొమ్మల ఆట లెంగ్త్ కూడా పోటీకులం. రెండోది వన్ మోర్ శివశంభో, రెండవది విజయ్ ఆంటనీ గారు యాక్ట్ చేసి అలాగే కంపోజ్ చేసిన ఒక వండర్ఫుల్ ఫిల్మ్ తమిళ్లో, టైటిల్ వచ్చేసి సలీం. ఆ మూవీలో తమిళ్లో పాడాను. అండ్ ఇప్పుడు